మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. అదట్రా, ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక. సార్, తమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్సమైన గాయకుడు తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే. అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి. బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూర బంధువు రామ్మూర్తిని 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి ఈనపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్. ఈ రిక్షాలు కొట్టేసి ఎంతకాలం లాగుదాంరా? ఏం పర్లేదురా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీట్ అవుతాను, ఛాన్స్ అడుగుతాను. అప్పుడు నువ్వేనా సెక్రటరీ? అది కాదురా, నువ్వే ఒక రికార్డింగ్ థియేటర్ కట్టావనుకో, ఆ బాలుయే నీ థియేటర్కి వస్తాడు. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు, నువ్వే నీ థియేటర్ లో పాడుకోవచ్చు. వీడికి డబ్బులు, నాకు రికార్డింగ్ థియేటర్. అది కాదురా, జైలరు చావు బతుకుల మధ్య ఉన్న ముసలి రామ్మూర్తి గురించి చెప్పలేదు? అవును. ఆ మూగ మనవాడు నువ్వే. 30 ఏళ్ల క్రితం పోయినాడు, ఏం గుర్తుంటాడు? నువ్వు మూగవాడిగా నటిస్తే చాలు. బాలు, రికార్డింగ్ థియేటర్, ఛాన్స్, ఫ్యాన్స్, డబ్బు. బాగానే ఉంది. మరి ముసలాటి అడ్రస్ ఎలారా? ఇదిగో సెంట్రీ దగ్గర కొట్టేశాను, అడ్రస్ పట్టేశాను. మనవడు రాడు, గినవడు రాడు, ఏ గంటల్లో ఉన్నాడు. ఆస్తి రామాలయానికి రాంచిస్తే ఏంటంటే రామాలయం? ఆయనకి శివుడు అంటే ప్రాణం. ఆస్తిని శివుడికి రాస్తేనే ఆ ప్రాణం తృప్తిగా పోతుంది. గాడిదలు వస్తున్నాడు. ఆ గదిలో మోగోడా ఎక్కడున్నావురా? ఆయన మోగమనోడు. ఏమండో, మీ మూగ మనవడు వచ్చాడు, మీ మనవడు వచ్చాడు. బాబా బాబా మోగోడా, మోగబాబు వచ్చావా? 30 ఏళ్ళ నుంచి ఏమైపోయావురా? బాబా జీవిత ఖైదీ కూడా 14 ఏళ్ళకే కదరా విడుదల. ఏంటి ఖైదీ విడుదల అంటాడు? ముసలాడు కనిపెట్టేశాడా? ఎప్పుడైతే ఏమిలండి, వచ్చాడుగా, కంగారు పడుతున్నాడు. మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఏమిటి బాబు, ఏమిటంటాడు? ఇందాక ఈయన అన్న మాటల్లో పట్టుకోండి, విడిచిపెట్టకండి, ఈయనకి ఇష్టం ఉండవండి. తాతయ్య గారిని కదా పట్టుకోమంది, పోలీసులు కాదు కదా. మళ్ళీ పెద్ద ఆటాడేమిటి? మా వాడికి పోలీసులు జైలు అంటే కూడా గెట్టవండి. బాబు, నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది? ఏమిటంటాడు? జైల్లో కల్లోకి వచ్చిందంట. అదే బాబు, రక్త సంబంధం. నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లేచెళ్ళి నా మనవడి కల్లో చెప్పిందన్నమాట. ఆత్మని బొంద. ముందు నువ్వు బకెట్ ఇప్పుడు తన్నేస్తారా ముసలోడా? బాబా ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? మీకు తొందరగా నయం కావాలని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. ఇంకేం నయం, డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు. ఎన్నాళ్ళకి డేట్ ఎట్టారని అడుగుతున్నాడు. 10 రోజులు. ఏమిటా ఆనందం? తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు. ఏమిటంటున్నాడు? తాతకి వారసుని మనవడిని నేనున్నాను కదా, వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమను అంటున్నాడండి. వెళ్ళండి బాబు, కబురు వచ్చాక వద్దురు గాని. ఏమిటి బాబు? స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నాడు. 20కి పైనే ఉంటుంది. ఏమిటి? బ్యాంకులో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బు ఇంటికి తెస్తే తనే నొక్కేస్తానంటున్నాడు. కాళ్ళు కాళ్ళు కాళ్ళు. తాతగారు, ఇక నుంచి మీ మనవడు మీ సకల సేవలు తనే చేస్తాడు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు, దీంతో కలిపి 4. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో 4 ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు.
ఆఖరికి నాకు ఇదే అలవాటు అయిపోయాడు. ఆస్తి ఊరికే వస్తాను అనుకున్నాటి. అవును, ఈ ఆస్తులను నమ్మడానికి బ్రోకర్ని నేను చూసా. అదంతా తర్వాత, ముందు మన మాట ఎంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు. ఇక్కడ ఉన్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగా నట్టం నాకు ఇచ్చే, వెళ్ళిపోతాను. అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉండాలా? ఒరేయ్, అసలు నీకు వాటర్ లేదు గట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ చేస్తావరా? బ్లాక్ నా కొన. ఎవర్రా ఈ కళ్ళజోడు? ఏమండి మీది ఊరేనా? అవునండి. బేబే పాపం మోగవాడా? అవునండి. ఏమన్నా సందాలు ఇస్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. బేబే బేబే ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు. బేబో. ఆ, రాజారావు గారి ఇల్లు ఎక్కడండి? ఇంతకీ మీరెవరు? బేబే నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడవతల తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. బేబే సాయంకాలం చందాలి. బేబే. రాజారావు ఇంటికి అమ్మాయా? ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. బెబె. రేపు పొద్దునకి ఇచ్చేయి. రెడీ? ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. బేబే ఆ, ఏమిటంటాడు? తలకొరువు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది బేబే. మీ మనవడు మీకు తలకొరువు పెట్టేంత వరకు నేను దాస్తానులేండి తాతగారు. బేబే వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెప్తున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. డాక్టర్ ఆగండి. ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి, ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. బేబే ఏమిటంటాడు? మీరంటనే వెళ్ళకపోతే నిచ్చెనెక్కిస్తానంటున్నాడు. ఒరే, మనం సిక్కిపోతున్నాం గానీ ఆడు సావడం లేదురా. బేబే మాట్లాడా? అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత ఓ 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో, ఇప్పటిదాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు. ఎందుకు ఇలా జరిగింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. షుగర్ పెరిగిపోయిందా? ఒరే, చెప్తే విన్నావా? ఎంత తాత మీద ప్రేమ అయితే మాత్రం 10 కిలోల జాంగ్రీ పెట్టేస్తారా? బేబే బేబే మరో 10 గంటల్లో నిచ్చెనెక్కేస్తారా? 100 సంవత్సరాల దాకా ఎక్కడు. విషానికి విషమే మెరుగుడని మీరు పెట్టిన జాంగ్రీ దెబ్బకి ఆయన షుగర్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన పులి. మేక, పంది, కోడి, చేప, పీత, పిట్ట. ఆగు ఆగు. అంటే నేను 100 సంవత్సరాలు బెబెబే బెబెబే అంటూ ఉండాలా? అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? డాక్టర్ చేస్తారంటే పెట్టాను, బతుకుతాడని నేను అనుకున్నానా? ఆడు మట్టుగా వదిలేస్తే తెచ్చేవాడు కదా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావురా? అయితే ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోదాం. కూర్చోపెట్టి అందంగా ఫోటో తీయించావు కదా, అది పేపర్లో వేసి పట్టుకోరు. అది కూడా లేకుండా చేసావు కదరా. అసలు జాంగ్రీ ఎందుకు పెట్టావు? ఎలా ఉండాల్సినోండి